వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 160 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. 32x45 డైమెన్షన్స్లో చాలా మంచి లొకేషన్లో, ఈ విధంగా 33 ఫీట్ రోడ్స్తో చాలా మంచి లొకేషన్లో ఉంది. మీరు చూడొచ్చు, చాలా మంచి లొకేషన్లో ఉంది. ఈ ఇండిపెండెంట్ వచ్చేటప్పటికి మనకి టోటల్గా 4100 SFT వస్తుంది. టోటల్గా 32x45 డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, HMDA లేఅవుట్లో కప్రా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ అవుతుందండి ఇండిపెండెంట్ హౌస్. ఈ వీడియోలో నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, లిఫ్ట్తో పాటు ఇండిపెండెంట్ హౌస్ ఏదైతే వచ్చిందో అది మొత్తం నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొని వస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం రెగ్యులర్గా నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక డిలే చేయకుండా మనం ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం రండి. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా చాలా మంచి లొకేషన్లో చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఎలివేషన్ కూడా చూడొచ్చు. మనకి వైట్ ఇంకా గ్రే కలర్ టైల్స్ యూస్ చేశారు. ఇంకా గ్రే కలర్, ఎల్లో కలర్, వైట్ UPVC విండోస్ కూడా మనకు వచ్చి చాలా బాగా వచ్చిందండి. టింటెడ్ గ్లాసెస్ కూడా అక్కడక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఎలివేషన్లో కూడా మీరు చూస్తే చాలా బాగా ఈ విధంగా మంచిగా కనిపిస్తుంది, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా బయట సైడ్ చూస్తే మీకు మొత్తం మీదంతా వుడ్ ఫినిష్ అయితే వచ్చిందండి. ఈ విధంగా చూడొచ్చు మీరు, వుడ్ ఫినిష్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టు అయితే మనకి ఈ విధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి, చిన్న చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ అయితే వచ్చింది. అదేవిధంగా బయట కూడా మీరు చూసినట్టు అయితే మనము ఇన్నోవా కార్ పెట్టుకునేంత స్పేస్ కూడా వచ్చింది. మనకి ఈ కాలనీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం కార్ రివర్స్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటువైపు 30 ఫీట్ రోడ్ ఉంది, 33 ఫీట్ రోడ్స్. అదేవిధంగా ఇక్కడ కూడా 33 ఫీట్ రోడ్స్. ఎప్పుడే కానీ కార్ పార్క్ చేసుకొని ఇంటికి అంటే రివర్స్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చి ఇలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా చాలా మంచిగా స్పేస్ అయితే వచ్చింది. అదేవిధంగా ర్యాంప్ కూడా మీరు గమనించినట్టయితే మనకి కాంక్రీట్ ఇంకా గ్రానైట్తో పాటు చాలా బాగా ర్యాంప్ అయితే ఇచ్చారండి. మీరు చూడొచ్చు ఈ విధంగా కాంక్రీట్ ఇంకా గ్రానైట్ అయితే ర్యాంప్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసినట్టు అయితే మనకి 33 ఫీట్ రోడ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి లొకేషన్. సో ఇది చూడొచ్చు మీరు, 33 ఫీట్ రోడ్స్. అదేవిధంగా ర్యాంప్ వచ్చేటప్పటికి మనకి కాంక్రీట్ ర్యాంప్ వచ్చి మంచిగా గ్రానైట్ 2 కలర్స్ యూస్ చేసి చాలా బాగా చూపించారండి. మనకు చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే వచ్చింది. గేట్ కూడా చాలా వైడ్గా ఆల్మోస్ట్ 10 ఫీట్ దాకా ఓపెన్ అవుతుందండి. 10 ఫీట్ ఓపెన్ అవుతుంది. సో చాలా ఈజీగా కార్ లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ చాలా ఈజీగా అవుతుంది. అదేవిధంగా మీరు కార్ పార్కింగ్ స్పేస్ కూడా చూసుకున్నట్టు అయితే మనకి ఒక 2 పెద్ద SUVs కూడా పెట్టుకోవచ్చు, లేదు చిన్న హ్యాచ్ బ్యాగ్స్ పెట్టుకోవాలనుకున్నా ఒక 3 హ్యాచ్ బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు ఇటువైపు చూసినట్టు అయితే మనకి గ్రానైట్ స్టేర్స్ అయితే ఇచ్చారు. మొత్తం స్టేర్స్కి ఫినిషింగ్ అయితే గ్రానైట్ వచ్చిందండి, చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన వాష్ ఏరియా మీరు చూసుకున్నట్టు అయితే ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మొత్తం మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం పాయింట్స్ కూడా ఇచ్చారండి. అదేవిధంగా టైల్స్ గ్రానైట్ కూడా ఇచ్చారు. సౌత్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్టు అయితే ఆల్మోస్ట్ మనకి 1.5 ఫీట్ దాకా స్పేస్ కూడా వచ్చి ఈజీగా మూవ్మెంట్ చేసుకోవడానికి లేదా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టు మనకి మొత్తం గ్రానైటే యూజ్ చేశారండి, మొత్తం అంతా గ్రానైటే యూజ్ చేశారు. సో మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ ఏదైతే వచ్చిందో అది చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఫ్లోరింగ్ ఇంకా ఫాల్ సీలింగ్ కూడా గమనించవచ్చండి. ఫ్లోరింగ్ మీరు చూసినట్టు అయితే మంచి డిజైన్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే చాలా బాగా డిజైన్ అయితే వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే పాలీప్రొపిలిన్ టైప్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా LED లైట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. మీరు గమనిస్తే మనకి మొత్తం టైల్స్ కూడా వచ్చాయి. ఈ విధంగా టైల్స్ కూడా వచ్చి మంచిగా బుద్ధుడిది ఒక మంచి బొమ్మ మనకి ఫోకస్ లైట్తో పాటు ఇచ్చారండి. సో ఈ విధంగా వచ్చింది, మీరు చూడొచ్చు ఈ విధంగా వచ్చింది. సో చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంకొక వ్యూ నుంచి చూపిస్తున్నాను. పార్కింగ్ స్పేస్ మొత్తం ఈ విధంగా వస్తుంది. మీరు ఫ్లోరింగ్ అయినా ఫాల్ సీలింగ్ అయినా చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుందండి. అంటే లైక్ ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చిన వెంటనే యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక టాయిలెట్ అయితే ఒకటి ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. అదేవిధంగా ఇంటికి వెనకాల సైడ్ వెస్ట్ సైడ్ ఈ విధంగా స్పేస్ అయితే వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 1.5 ఫీట్ కంటే ఎక్కువ స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ నార్త్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టు అయితే మనకి పిల్లర్స్ కిట్ సైడ్ ఆల్మోస్ట్ 3.5 ఫీట్ దాకా స్పేస్ అయితే వచ్చిందండి. చాలా బాగా కనిపిస్తుంది.
ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏదైతే సింగిల్ బెడ్రూమ్ ఉందో అది మీకు లోపల ఎలా ఉందో ఏంటో మొత్తం అన్నీ నేను మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చని ఇండియన్ టేక్ వుడ్ డోర్ చాలా బాగా వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ 4 feet వైడ్ ఉంది, 4.2 feet దాకా వైడ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు చూడొచ్చు డోర్స్ కూడా చాలా స్పేషియస్గా చాలా మంచి డిజైన్తో పాటు ఇండియన్ టేక్ వుడ్ డబల్ సైడ్ కూడా మంచి వెయిన్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. ఇంకా పాలిషింగ్ కూడా కంప్లీట్ కాలేదు, ఓన్లీ ఫస్ట్ కోట్ మాత్రమే అయింది, సెకండ్ కోట్ ఇంకా పెండింగ్ అయితే ఉంది. మీరు ఇప్పుడు లివింగ్ రూమ్ చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్లో. మీరు చూడొచ్చు మనకి ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదండి. మనకి ఒక 2 కోట్స్ అంటే లపం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ప్రైమర్ అయితే అప్లై చేశారు. ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక 2 కోట్స్ పెయింటింగ్ అయితే మీ చాయిస్ ప్రకారం ఉంటుందండి. మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీకు తీసుకున్న తర్వాత మాకు ఈ కలర్స్ కావాలని చెప్తే అదే కలర్స్ మనకి వేసిస్తారు. చూడొచ్చు మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకటి 3x5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో, ఒకటి నార్త్ సైడ్లో, ఇంకొకటి సౌత్ సైడ్లో కూడా 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చిందండి. ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చింది. మన టీవీ యూనిట్ కూడా మీరు చూసుకున్నట్టయితే 55-65 ఇంచ్ టీవీ ఈజీగా పడుతుందండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి పూజా స్పేస్ అనేది ఇక్కడ వస్తుందండి. పూజా స్పేస్ కూడా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది, చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ ఒకటి విండో కూడా స్లైడింగ్ విండో కూడా వచ్చిందండి ఈ విధంగా. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మీరు చూసినట్టయితే మనకి ఎల్ ప్లాట్ఫామ్తో పాటు గ్రానైట్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మంచిగా ఒకటి ప్లాట్ఫామ్ ఒకటి చేశారు. సో ఇక్కడే డైనింగ్ కూడా చేసుకోవచ్చు. సో బాగా వచ్చింది. అదేవిధంగా ఇది ఎల్ ప్లాట్ఫామ్ మీరు గమనించినట్టయితే మొత్తం గ్రానైట్ తోటే వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఇది మీరు గ్రానైట్ కూడా గమనించినట్టయితే మంచి షైనింగ్ అయితే వస్తుంది, చాలా బాగా వస్తుంది, చాలా మంచి గ్రానైట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకి ఇటువైపు చూసుకున్నట్టయితే 2 feet దాకా వచ్చిందండి వైడ్. అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే 1.5 feet దాకా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఎల్ ప్లాట్ఫామ్లో మనకి తగినంత కిచెన్లో తగినంత స్టోరేజ్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మనకి కిచెన్ షెల్ఫ్స్ కూడా మీరు చూస్తున్నట్టయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు మనకి సింగిల్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అటాచ్ టాయిలెట్ బాత్ మాస్టర్ బెడ్రూమ్ అది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి వెస్ట్ సైడ్లో ఒకటి 5x5 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. అదేవిధంగా సౌత్ సైడ్లో ఒకటి 1.5 feet by 4 feet డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. ఇక్కడ 5.5 feet అది స్లైడ్, అది పుల్ టైప్ వచ్చిందండి విండో. సో మనకి అల్మారా స్పేస్ కానివ్వండి, అదేవిధంగా షెల్ఫ్స్ కానివ్వండి, అన్నీ చాలా స్పేషియస్గా వచ్చాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే అల్మారా కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా చాలా బాగా 4 feet by 6 feet 7 feet దాకా అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చింది. సో నేను ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు అది కూడా. సో అంతవరకు మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. ఇదే ఏరియాలో 200 square yards, 160 square yards, 185 square yards ప్లాట్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్టు నేను కట్టించి ఇవ్వగలుగుతాను. అదేవిధంగా కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఉన్నాయి 130 square yardsలో. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ప్రాపర్టీస్ అన్ని సైట్ విజిట్ చేసి మీకు ప్రాపర్టీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి 160 square yards 32x45 డైమెన్షన్స్లో టోటల్ 4100 SFT వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఏదైతుందో అది నేను మీకు చూపిస్తున్నాను. మనకి లిఫ్ట్ అయితే ఈ విధంగా ఇక్కడే యాక్సెస్ వస్తుంది స్టెప్స్ ఎక్కేటప్పుడు. అదేవిధంగా మీరు డోర్ కూడా చూడొచ్చు, మన కిందలాగా చాలా స్పేషియస్గా డోర్ అయితే వస్తుందండి. 4.5 feet దాకా 4.2 feet దాకా వస్తుంది, 4.5 feet రాదు. నేను సెట్ బ్యాక్స్ కూడా మీకు చూపిస్తాను. సెట్ బ్యాక్స్ మీరు చూసినట్టయితే మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 2.7 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వస్తాయి. ఈ విధంగా స్టీల్ది రైలింగ్ కూడా హైట్ పెంచి మనకి మంచిగా అక్కడ చిన్న వాష్ ఏరియా లాగా ఇచ్చారండి. సో సర్వెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు మొత్తం అన్ని గిన్నెలైనా లేదా క్లాత్స్ వాషింగ్ చేయాలన్నా కూడా ఇక్కడికే తెచ్చుకొని చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు మెయిన్ డోర్ కూడా మీరు గమనించినట్టయితే కిందలాగానే సేమ్ పెద్దగా 4.2 feet డోర్ అయితే వచ్చింది, చాలా స్పేషియస్గా చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ కూడా మీరు చూసినట్టయితే ఈ విధంగా చాలా బాగా వచ్చింది. టఫ్ అండ్ గ్లాస్ కూడా చాలా బాగా వచ్చింది. సో స్పేషియస్ బాల్కనీ స్పేస్ కూడా వచ్చిందండి. మీరు గమనించవచ్చు ఆల్మోస్ట్ 5 to 6 members ఈజీగా కూర్చొని చైర్స్ ఈవినింగ్ టైంలో కూడా కూర్చోడానికి స్పేస్ అయితే వస్తుందండి, అంత స్పేస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ నేను మీకు చూపిస్తాను.
సో మీరు చూడొచ్చు మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుందండి. మనకి ఆల్మోస్ట్ 18 feet బై 12 feet దాకా వచ్చింది, 18 by 11 feet దాకా వచ్చింది. మీరు చూడొచ్చు మనకి రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చిందండి, చాలా స్పేషియస్గా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి నార్త్ సైడ్లో కూడా ఒకటి డోర్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ సైజ్ డోర్ అనొచ్చు మనము, అంత బాగా పెద్దగా అయితే వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ 5x5 డైమెన్షన్స్తో ఒక విండో కూడా యూపీవీసీ విండో కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఫ్లోరింగ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా గమనిస్తే ఈ విధంగా చాలా బాగా మంచిగా ఎల్ఈడి లైట్స్ వచ్చి మంచి డిజైన్ కూడా ఇచ్చారు. 2 ఫ్యాన్స్, ఒక షాండ్లర్ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. మనకి 2x4 సెరామిక్ 2x4 టైల్స్ అయితే వచ్చాయి. మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని 2x4 టైల్స్ అయితే వచ్చాయి, చాలా బాగా వచ్చిందండి. చాలా మంచిగా డిజైన్ అయితే వచ్చింది, ఇటాలియన్ మార్బుల్ టైప్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి డైనింగ్ అయితే ఇక్కడ వచ్చిందండి. డైనింగ్ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ ఒక సింక్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఇచ్చారు. మనం తర్వాత వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఇక్కడ అంతా కట్లరీ పెట్టుకోవచ్చు. 4x4 లేదా 6x4 డైనింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సౌత్ సైడ్లో మీరు గమనించినట్టయితే 5x3 డైమెన్షన్స్తో ఉన్న ఒక యూపీవీసీ విండో గ్రానైట్ ఫినిష్తో పాటు వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా పూజా గది కూడా ఇక్కడ మీకు ఇచ్చారండి. పూజా గది కింద లాగానే సేమ్ ఇద్దరు పూజ చేసుకునేటట్టు వచ్చిందండి. మీరు చూడొచ్చు ఇది కూడా కింద సేమ్ కింద లాగానే ఇక్కడ ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేటట్టు అయితే వచ్చింది, మీరు గమనించవచ్చు. మనకి అదేవిధంగా 4 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. నేను కిచెన్కి వచ్చేటప్పటికి సేమ్ కింద మనకి కిచెన్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ అలాగే వచ్చిందండి. మనకి 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి ఒకటి 3x2.5 feet డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది. అదేవిధంగా మనకి సామాన్ పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా చాలా బాగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే గ్రైండర్ మిక్సీ ఓవెన్ కోసం మనకి ఇక్కడ పోర్ట్స్ కూడా వచ్చాయి. వాటర్ ప్యూరిఫైయర్ కోసం, చిమ్నీ కోసం కూడా ఆల్రెడీ పోర్ట్స్ అయితే ఇచ్చారు. కిచెన్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఒకటి మనం గ్యాస్ స్టవ్ ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ప్లాట్ఫామ్ మనకి 2 feet వచ్చింది, ఇంకొక సైడ్ మనకి ఆల్మోస్ట్ 1.5 feet వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి ఒకటి కామన్ టాయిలెట్ బాత్, ఇంకొకటి అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వచ్చింది. సో కామన్ టాయిలెట్ మనకి ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు మీరు. మనకి వచ్చేసి ఇది 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. గీజర్ పోర్ట్స్ కానివ్వండి అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి. సో ఎటువంటి ఫ్లా లేకుండా చాలా మంచిగా నీట్గా అయితే వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే నార్త్ సైడ్లో ఒకటి ఈ విధంగా 5x5 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా ఇక్కడ షెల్ఫ్స్ కూడా కొన్ని చాలా బాగా వచ్చాయండి ఈ విధంగా. అదేవిధంగా మీరు రూమ్ చూసుకున్నట్టయితే మనకి 12x10 డైమెన్షన్స్తో చాలా మంచిగా రూమ్ అయితే వచ్చింది. క్వీన్ సైజ్, కింగ్ సైజ్ బెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ నేను కింద ఏ విధంగా అయితే చూపించానో దానికంటే కొద్దిగా స్పేషియస్గా వస్తుందండి. మనకి ఇటువైపు ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ డ్రెస్సింగ్ ఏరియా 4x4 4x5 డైమెన్షన్స్తో వస్తుంది. అదేవిధంగా టాయిలెట్ కూడా కొద్దిగా స్పేషియస్గా వస్తుందండి ఈ విధంగా. సో ఇది ఒకటి డిఫరెన్స్. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి సిమిలర్గా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందో అదేవిధంగా ఇక్కడ 5x5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో, అక్కడ కూడా ఒకటి 1.5 feet by 4 feet డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా వచ్చింది. అల్మారా, షెల్ఫ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చి చాలా మంచిగా కనిపిస్తుందండి ఇదంతా. సో ఇంతసేపు నేను మీకు ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కూడా చూపించాను. సిమిలర్గా మనకి సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కూడా అలాగే వస్తుంది. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఎలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు సైట్ విజిట్ చేయొచ్చు. సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి నన్ను పూర్తిగా డీటెయిల్స్ అడగచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, 32x45 డైమెన్షన్స్తో, 160 square yards, 33 feet రోడ్స్, ఈ విధంగా 33 feet రోడ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్లో వస్తుందండి. సో ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ మీకు కాప్రా లొకేషన్లో వస్తుంది, కాప్రా లొకేషన్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే నన్ను కంపల్సరీగా కన్సల్ట్ చేయండి. మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 1,85 lakhs కోట్ చేస్తున్నారు. సో ప్రైస్, లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతాయి. మీరు సైట్ విజిట్ కోసం ప్లాన్ చేసుకోండి, నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా నేను సైట్ విజిట్ చేసి చూపించగలుగుతాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకి మొత్తం ఈ ఇండిపెండెంట్ హౌస్ టోటల్ 4100 SFT వస్తుంది.
3 హ్యాచ్ బ్యాగ్స్ లేదా 2 ఎస్యూవీస్ కార్ పార్కింగ్ కూడా వస్తుంది. లిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా నేను వెబ్సైట్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశాను. చెక్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.